in 4th class. My name is Umahani. I am studying 4th class. In which school? Al-Karim English Medium Public School. Thank you. Thank you. మాట్లాడదామా? రైట్ రైట్ మాట్లాడు. భయపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ గుడ్. ఓకే, బాయ్. अस्सलामु अलैकुम. अस्सलाम अलैकुम. आप लोग सब खैरियत से है ना? ठीक है. जनाब एमडी फारूक साहब, जनाब बोंडा उमा महेश्वरराव साहब, जनाब नजीर अहमद साहब, जनाब शाहजहां साहब, जनाब शरीफ मोहम्मद अहमद साहब, जनाब मौलाना शेख मुश्ताक अहमद, जनाब शेर मोहम्मद गौस पीर, जनाब शेख हसन बादशाह, जनाब मुफ्ती फ़ारूक, जनाब फ़ारूक शुबली, जनाब नागुल मीरा, जनाब सईद बादशाह, जनाब एमडी रफ़ी, कलेक्टर लक्ष्मी शाह, రాష్ట్రం నలుమూలల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాకు ప్రియమైనటువంటి ముస్లిం సోదరీమణులందరికీ నమస్కారాలు, వందనాలు. అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు 2 కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒకటి మైనారిటీ సంక్షేమ కార్యక్రమం దినోత్సవం, రెండోది జాతీయ విద్యా దినోత్సవం. ఈ 2 చూస్తే ఒక చరిత్ర. ఈ 2 కూడా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నాం. ఆయనకు ఘనమైన నివాళులర్పించాలి. ఈ దేశంలో ఒక మంచి దేశభక్తుడు ఎవరంటే దానికి చిరునామా మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈరోజు చాలామంది ఉంటారు, కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి వ్యక్తుల్లో వీరొకరు. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ తర్వాత మీరు చూస్తే దేశంలో ఈరోజు ఒక నాలెడ్జ్ ఎకానమీ వచ్చిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. తొలి భారత విద్యాశాఖ మంత్రి, భారతరత్న. ఆయన చూపించిన చొరవ చూస్తే ఈరోజు కాదు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకునే విధంగా 1951 మొదటి ఐఐటి స్థాపించిన వ్యక్తి మౌలానా గారు. ఈరోజు ఐఐటి అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే ఎవరైనా పిల్లలు చదువుకోవాలి అనుకుంటే ఎక్కడ చదువుకోవాలనే దానికి చిరునామా ఐఐటి. అది స్థాపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. రెండో విషయం మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. పిల్లలందరినీ బాగా చదివించాలని ఆలోచించాడు.
అందుకే మొట్టమొదటిసారిగా యూజీసీ తీసుకొచ్చాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చి నేరుగా యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చి విద్యను ప్రోత్సహించిన వ్యక్తి, ఒక మహా దేశభక్తులని నేను క్లియర్గా చెప్తున్నా. అలాంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. అందుకే నవంబర్ 11న ఆయన పుట్టినరోజున 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే సమయంలో మన రాష్ట్రంలో మనందరం కలిసి ఈరోజు మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వారిని ఒకసారి స్ఫూర్తికి తెచ్చుకోవడం ఓసారి అనిపిస్తుంది. నాకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి నేను కూడా సహకరించాను, దోహదం చేశాను. అది చూసినప్పుడు ఎంతోమంది వస్తారు, కానీ అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇప్పుడు కాదు, 45 సంవత్సరాలుగా నన్ను చూశారు. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు. నేను ఎప్పటికీ మీ మనిషిగా ఉంటా, మైనారిటీ శ్రేయోభిలాషగా ఉంటా, మీ హక్కుల కోసం పోరాడతా, మీ సంక్షేమం కోసం పాటుపడతా, మీ సాధికారత కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ నేను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామంటే అది నేనుండంగానే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది. మళ్ళీ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మళ్ళీ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. ఇక్కడుండే మైనారిటీస్కి మళ్ళీ రావాలని మొట్టమొదటిసారిగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ మళ్ళీ పెట్టాం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు ఆ రోజు మక్కాకు పోవాలంటే బాంబేకో బెంగళూరుకు పోయేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించి, అది కూడా ఎక్కడో మారుమూల కట్టడం కాదు, సాక్షాత్తు అసెంబ్లీకి ఎదురుగా ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ని కట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేసి మక్కాకు పంపించాం. ఆ రోజు నేను ఒక చట్టం తీసుకొచ్చా. ఆ చట్టం ప్రకారం బిల్డింగ్ అంతా కూడా రెగ్యులేషన్స్ అన్ని చట్ట ప్రకారం కట్టాలని. చట్ట ప్రకారం కాకుండా ఒక 4-5 అంతస్తులు ఎక్కువ కడితే నా జీవితంలో ఎగ్జామ్ట్ చేసింది మా మైనారిటీ సోదరుల కోసం ఎగ్జామ్ట్ చేసి ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇచ్చాను, చట్టాన్ని సవరించాను. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఉర్దూ రెండో భాష చేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే నేను ఆ రోజు 24 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన తెలుగుదేశం పార్టీది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఉర్దూ అకాడమీ పెట్టింది తెలుగుదేశం పార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఒక ట్రిబ్యునల్ వేసి ఆడిట్ చేపించా ఆస్తులన్నీ. ఈ ఆస్తులు అన్యాకాంతం కాకూడదని, శాశ్వతంగా మీకు ఉండాలని ఆ రోజు నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాం. అయితే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 25-26లో 5,434 కోట్ల రూపాయలతో మైనారిటీ సంక్షేమ బడ్జెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇబ్బందులు నేను ఆ రోజు హైదరాబాద్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దూరదృష్టితో కట్టాను. అది కూడా
అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛామ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే, ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, పలక్నమా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఒకటి రెండు కాదు, నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం. అదే సమయంలో ఈరోజు మనకు చాలా ఇబ్బందులు వచ్చినా ఏ పేదవాళ్లకు ఇబ్బంది ఉండకూడదని సూపర్ 6 చెప్పా, చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను. నేను ఏ పని చేసినా ఏ మాత్రం ఆలోచించకుండా నేనుంటే మీరు క్షేమంగా ఉంటారని ఆటోమేటిక్గా ఓట్లేసిన విషయాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను నా జీవితంలో. అలాంటిది ఈరోజు కూడా మిమ్మల్ని చూస్తున్నా. నేను అందుకని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కష్టాలున్నా పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా తల్లికి వందనం, ముందు మాయమాటలు చెప్పారు. ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానంటే ఇచ్చి నిరూపించుకున్నా ఎక్కువ బెనిఫిట్ అయింది మా మైనారిటీ సోదరిమణులే, మా ఆడబిడ్డలే. దానికి నేను గర్వపడుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు దీపం, మా ఆడబిడ్డలకు దీపం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఒకప్పుడు ఉచితంగా ఇచ్చా, ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నా. స్త్రీశక్తి, మా ఆడబిడ్డలు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా తిరిగే స్వేచ్ఛ మా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఆటో మొబైల్ అంటే నాకు గుర్తొచ్చేది మా మైనారిటీ సోదరులే. ఎక్కడ చూసినా ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన మీరు ఆధారపడతారు. మెకానికల్గా ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకే ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఇప్పుడే ఆడబిడ్డ చాలా ధైర్యంగా చెప్పింది. నేను ఒకటే మాట చెప్పాను, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి 16,300 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సంవత్సరంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టాం. నేను మీకు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం, ఈరోజే నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. 25 ఏళ్లకు మునుపు మీకు ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అని చెప్పి. నా మాట నమ్మిన వాళ్ళు పైకి వచ్చారు. అప్పట్లో ఇప్పట్లో కొంచెం మీలో కూడా ఇంకా పిల్లల్ని బాగా చదివించడం లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, మైనారిటీ పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత, ప్రపంచంలోనే మేలైనటువంటి ఆదాయం వచ్చేట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకే పని చేయాలి. ఇటీవల నేను చాలా దేశాలు తిరుగుతున్నా. ఇటీవల గల్ఫ్ కంట్రీస్ కూడా పోయి వచ్చాను. దుబాయ్, అబుదాబి పంపించాను. అక్కడ బ్రహ్మాండంగా అందరినీ చదివించే బాధ్యత తీసుకుంటున్నారు. ఆ రోజు చెప్పాను నేను మీకు, మీరు ఎంత ఆస్తి మీ పిల్లలకి ఇస్తారనేది కాదు, ఎంత బాగా చదివిస్తారనేది ముఖ్యం.
మీరు చదివించమని ఆ రోజు చెప్పాను. ఈరోజు చదివించిన వాళ్ళు ఓసారి చూస్తే నాకే ఆనందం. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు, అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి పుట్టిన వాళ్ళు. దానికి కారణం నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మైనారిటీ పిల్లలున్నారు. దగ్గర దగ్గర 12-15 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. నేను ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే అవి కట్టకుండా వదిలేసిపోయారు. మళ్ళీ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇదే కాదు, ఇంకొక 3 ఆంధ్రాలో విశాఖపట్నంలో 1, రాయలసీమలో 2 మైనారిటీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి 10th క్లాస్ వరకే కాకుండా ఇంటర్మీడియట్ వరకు పెట్టి ఉచితంగా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని మా మైనారిటీ సోదరి సోదరులందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇమాములకి, మౌజములకి 5,000 నుంచి 5,000 ఇస్తా అన్నాం. 3,000 నుంచి 5,000 ఇస్తానన్నాం. ఇప్పుడే నా ఇన్ఫర్మేషన్ వస్తే 10 నెలల నుంచి ఇవ్వలేదంటే ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా, రేపే మీకు రిలీజ్ చేస్తున్నారు. నేను హామీ ముందుగానే వెరిఫై చేసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చేటప్పుడు. ఎందుకంటే అది నాకు మీ మీద ఉండే కమిట్మెంట్, ప్రేమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. హజ్ యాత్రికుల కోసం కడపలో హజ్ బిల్డింగ్ కడితే ఆ భవనాన్ని కూడా పూర్తి చేయకపోతే పూర్తి చేస్తున్నాం. విజయవాడలో కూడా చేస్తాం. ఇంకొక పక్కన హజ్కి పోయే వాళ్ళందరికీ, యాత్రకు పోయే వాళ్ళందరూ ₹1,00,000 చొప్పున సహాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా మసీదులకు, షాదీఖానాలకు, సమాధులకు, కమ్యూనిటీ హాల్కి డబ్బులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవన్నీ కూడా పెండింగ్ పడ్డాయి. కానీ ఆర్థిక ఇబ్బందులుండి నేనే మార్నింగ్ కూడా చెప్పాను, నేను చాలా అనుభవం ఉండి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకే అంతుబట్టడం లేదు. అంటే ఒక మెరుగైన డాక్టర్కి కూడా పేషెంట్ యొక్క ఆరోగ్యం ఎట్లయితే అంతుబట్టదో ఆ పరిస్థితిలో నాకు ఈ రాష్ట్రం దక్కింది. కానీ భయం లేదు. నా చేతుల్లో ఆ రోజు చెప్పా, నేను చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసే వ్యక్తిని కాబట్టి సురక్షితంగా మిమ్మల్ని అందరినీ ఒడ్డుకు తీసుకుపోయే బాధ్యత నాది. అది చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ భరోసా ఉంది. అందుకే నేను కూడా రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నా. ఇప్పటికి మీరు చూస్తే ఎక్కడా జరగల. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అభివృద్ధి కూడా సూపర్ హిట్ చేసిన ఘనత మనకే దక్కింది. ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పటికి మనకు వచ్చిన పెట్టుబడులు దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇప్పటికే. రేపు విశాఖపట్నంలో సిఐ పార్ట్నర్షిప్ పెడుతున్నాం. అక్కడ ఇంకొక 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి. ఇంకో పక్క మీరు చూస్తే గూగుల్ భారతదేశ చరిత్రలో 15 బిలియన్ అంటే 1,25,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారంటే ఆ రోజు నా జర్నీ హైటెక్ సిటీ ఐటీతో ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడికి వస్తానే గూగుల్తో ప్రారంభించి ఏఐతో ముందుకు పోతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు పోతున్నాం. నేను అక్కడే కోరుతున్నా, మా మైనారిటీ సోదరులు ఎవ్వరూ వెనకబడిపోవడానికి వీలు లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని అందరినీ చదివించి గ్లోబల్ లీడర్స్గా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. దానికి మనం అందరం కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇప్పుడే వక్ఫ్ బోర్డు ఆస్తులకు దగ్గర దగ్గర 4,700 ఉంటే అందులో 1,500 మాత్రం ఇచ్చేసాం.
ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు సమాచారం కూడా ఇచ్చారు. అవన్నీ కూడా మనం ఇది చేయడం కోసం కొంచెం టైం పడుతుందంటే కేంద్రానికి కూడా లెటర్ రాస్తా, టైం ఎక్స్టెండ్ చేయమంట. నేను ఒకటే ఆ రోజు కూడా హామీ ఇచ్చా, ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకొచ్చినా ఇక్కడ మాత్రం మైనారిటీ సోదరులనే పెట్టి మీ ఆస్తులు కాపాడే బాధ్యత నాదని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, ఇది కాపాడుతాను. మీ సమక్షంలోనే ఉంటుంది, మీ ఆధ్వర్యంలో ఉంటుంది. మీరందరూ కలిసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతే పూర్తిగా సహకరించే బాధ్యత, ఈ ఆస్తులు పరిరక్షించే బాధ్యత, మీ అభివృద్ధికి ఖర్చు పెట్టే బాధ్యత, అదే మాదిరిగా బడ్జెట్లో కూడా మీ దామాష ఎంత రావాలో అంత ఖర్చు పెట్టి, పేదరికం ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అర్హత కలిగిన ఇమాములందరినీ నేను మొన్న కూడా చెప్పాను మీ అందరికీ, వాళ్ళందరికీ కూడా అర్హత కలిగిన అందరినీ ఒకసారి కలెక్టర్స్ చెప్పి మార్చి 2026 లోపల వెరిఫికేషన్ చేసి అర్హత ఉండే వాళ్ళందరినీ ప్రభుత్వ కాజీలుగా నియమించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన రాబోయే సంవత్సరం నుంచి ఆ జాతర పోయే వాళ్ళకి అందరికి 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఇక్కడిని ఎంబార్కేషన్ పాయింట్ కూడా విజయవాడకు తెచ్చాం. నేరుగా దర్జాగా విజయవాడ నుంచి ఆజుకుపోయే ఏర్పాట్లు చేసే బాధ్యత నాది. ఆజ్ హౌస్ కూడా కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటే అది కూడా చేశాం. వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర ఈరోజు అవార్డ్స్ కొంతమందికి ఇచ్చాం. ఏదైతే ఉర్దూ భాష అభివృద్ధి కోసం ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు, సంతోషం, కానీ ఉర్దూను మర్చిపోకూడదు. కాబట్టి 2వ భాష కింద ఉర్దూ కూడా నేర్చుకోవాలి. అదే మరి మిగిలిన వాళ్ళకు తెలుగు కూడా 2వ భాష కింద నేర్చుకోమని వాళ్ళకి చెప్తున్నా. ఎప్పుడు కూడా మదర్ టంగ్ను మర్చిపోతే మనవల మనం మర్చిపోయినట్టు అవుతుంది. తప్పకుండా ఉర్దూను ప్రోత్సహించడానికి ఎక్కడ పిల్లలుంటే అక్కడ అవసరమైతే ప్రత్యేకమైన టీచర్ని పెట్టి మీ పిల్లల్ని 2వ భాష ఉర్దూ నేర్పించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈరోజు మనం ఉర్దూ భాషాభివృద్ధి కృషి చేసిన వారికి 2,50,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహాన్ని ఇచ్చాం. ఇక్కడ చూస్తే కడప జిల్లాకు చెందినటువంటి షేక్ సయ్యద్ బాషాకి అవార్డు వచ్చింది. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఇంకొక పక్కన డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డుకి ఇచ్చే ప్రోత్సాహాన్ని 1,00,000 నుంచి 1,25,000 పెంచాం. దీన్ని నంద్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ అమ్జద్ బాషా సిద్దికి వచ్చింది. వారికి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. అదే మరి జీవనకాల సౌపల్య పురస్కారానికి ఎంపికైన 8 మందికి 25,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. ఈ 8 మందిని చూస్తే కడప నుంచి అన్వర్ హుస్సేన్, మహమ్మద్ మునీం, కర్నూలు నుంచి సయ్యద్ కద్మీ రసూల్, సలీం బాషా, నజీర్ హుస్సేన్ గారు, అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం నుంచి సయ్యద్ రియాజ్, విజయవాడకు చెందినటువంటి ఇర్ఫాన్ పాషా, తాడేపల్లికి చెందినటువంటి సయ్యద్ నజీర్ అహ్మద్ ఉన్నారు. వారందరికీ కంగ్రాచులేషన్స్. బాగా మంచి అవార్డులు వచ్చే వాళ్ళని అభినందిస్తున్నాను. ఉత్తమ ఉర్దూ అధ్యాపకులుగా 5, ఉత్తమ ఉపాధ్యాయులుగా 66 మందికి ఎంపికయ్యారు. వీరికి కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీరందరినీ గుర్తిస్తే మిగిలిన వాళ్ళ ప్రోత్సాహం వస్తుంది, స్ఫూర్తిని వస్తుంది. అదే సమయంలో దీనికి 58 మంది
ఉత్తమ విద్యార్థులుగా ఎంపికయ్యారు. వీరికి కూడా ఒక 5,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే దీనివల్ల చదువుకు కూడా ప్రాధాన్యత వస్తుంది. ఈ విధంగా 139 మందికి ఈరోజు అవార్డులు ఇచ్చాం, గుర్తించాం. ఆ 139 మందిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ఈ స్థాయికి రావాలని కోరుకుందాం. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, ఇప్పటి వరకు ఏమేం చేయగలిగామో చేశాం. ఇంకా చాలా చేయాల్సినట్టు ఉన్నాయి. మీ గౌరవాన్ని కాపాడతా, మీ భద్రతకు భరోసా ఇస్తా, మీకు మీ పిల్లల ఉపాధి కోసం నేను ఎప్పటికప్పుడు పనిచేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన మిత్రులు కొంతమంది మాట్లాడినప్పుడు ఈ నోటిఫైడ్ వర్క్స్ ఆస్తులు కూడా ఉన్నాయి. అవి కూడా కలెక్టర్లు చెప్పి మళ్ళీ ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా అవన్నీ కూడా పైన నోటిఫైడ్ ఉన్నాయి. కొన్ని కొత్తగా నిర్మించిన మసీదులు, ఖనన స్థలాలు, ఈద్గాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్కడా మిస్ కాకుండా వర్క్ బోర్డ్ ఆస్తులుగా క్రియేట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పోర్టల్ను కూడా ఎక్స్టెండ్ చేయమని కూడా కోరతానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను మీకు అండగా ఉంటాను. ఇప్పుడే నేను చెప్పాను, ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని. ఇది కాకుండా ఇంకొక పక్కన సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్రం డబ్బులు ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా మొత్తం కూడా నిర్లక్ష్యం చేసి 5 సంవత్సరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయమని ఆదేశాలు ఇచ్చా. తొందరలోనే మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానాలు నేనే ప్రారంభించాను. 2014-18లో 328 వర్కులు ప్రారంభించాం. 143 కోట్లు ఖర్చు పెట్టాలి. అప్పటికే 83 కోట్లు ఖర్చు పెట్టాం. మిగిలింది వీళ్ళు ఖర్చు పెట్టకపోతే ఈరోజు ఒక 60 కోట్లు కావాలి. 22 న్యూ వర్క్స్ కూడా లాస్ట్ ఇయర్ ప్రపోజ్ చేశాం. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకొక పక్కన రిపేర్లు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, వర్క్ బోర్డ్స్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా 651 శాంక్షన్ చేశాం. 131 కోట్లు శాంక్షన్ చేస్తే 14-19 60 కోట్లు ఖర్చు పెట్టాం. 60% వర్కులు పూర్తి చేశాం. అయితే 95 కోట్లు కావాలి. 5 ఏళ్లలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఈరోజు హామీ ఇస్తున్నా, అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్క మసీదు కూడా భవిష్యత్తులో 5,000 రూపాయలు ఇస్తానని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను. తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కూడా స్ట్రీమ్లైన్ చేసి వర్క్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కోసం డిజిటలైజేషన్ కూడా ట్రాన్స్పరెంట్గా పెడతాం. ఎక్కడ ఆస్తుందో నోటిఫై చేస్తాం. అవన్నీ మీరందరూ చూసుకునే వెసులుబాటు ఇస్తాం. ఎవరైనా ఆస్తులు కబ్జా చేయాలనుకుంటే మాత్రం చాలా కఠినంగా ఉంటాం. అవన్నీ కూడా మీ ప్రయోజనాల కోసం అవసరమైతే ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి వాళ్ళందరి సమస్యలు ఇవన్నీ వర్కౌట్ చేసి ఏ విధంగా ఆదాయం పెంచుకోగలుగుతామో, ఏ విధంగా మైనారిటీ సోదరిమణులకు ఉపాధి కల్పించగలుగుతామో అవన్నీ చేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మీరు ఏ ఫీల్డ్లో అయితే శ్రద్ధ ఉందో ఆ ఫీల్డ్ మీద శ్రద్ధ పెడుతూనే వేరే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయో అందులో కూడా మీకు స్కిల్స్ డెవలప్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను 4వసారి ముఖ్యమంత్రి. హైదరాబాదుని అడుగడుగున ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నేను ఒక 9 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈరోజు హైదరాబాద్ నగరం ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ చూస్తే అది ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు,
హైటెక్ సిటీ కావచ్చు, సైబరాబాద్ నగరం కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఫార్మా కావచ్చు, ఇంకో ఒక బయోటెక్నాలజీ కానీ అవన్నీ చూస్తే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా హైదరాబాద్ తయారైంది. ఇప్పుడు నేను ఆలోచించిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కోసం ఈ ఆంధ్రప్రదేశ్లో ఆలోచిస్తున్నాను. అందులో మీరెవ్వరూ వెనకబడడానికి వీలు లేదు. ఆ రోజు హైదరాబాద్ నగరం కేంద్రంగా చేశాం. ఈరోజు రాష్ట్రం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఎక్కువ మంది ముస్లిం సోదరులు ఉండేది పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉంటారు. ఈ పట్టణ ప్రాంతాలను కూడా ఆధునీకరణ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు పోతాం. మొన్నే మీరు చూస్తే ఇస్తమా ప్రోగ్రాం వస్తే దానికి కూడా నంద్యాల డిస్ట్రిక్ట్లో 1,75,00,000 రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లకు చెప్పి పోలీసు కానీ, ఫైర్ కానీ, R&B కానీ, హెల్త్ కానీ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకుపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఫైనల్గా ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు ఉదయం నాకు ఒక ప్రోగ్రాం ఉంటే నేను మా వాళ్ళకు ఒకటే చెప్పాను, నేను ఏ కార్యక్రమమైనా మిస్ అవుతాను కానీ మా ముస్లిం సోదరుల కార్యక్రమానికి మిస్ కావడానికి వీలు లేదు. కాబట్టి నేను కంపల్సరీగా రావాలి, నేను మనసిప్పి మాట్లాడుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు కూడా నేను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చా. దానికోసం నేను పనిచేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. అందుకనే ఇక్కడికి వచ్చా. మీ అభిమానం చూస్తున్నా. ఈరోజు మీరు చూశారు, నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, సమిక్షేమం ఇస్తానన్నాను. ఈరోజు నేను అడుగుతున్నా, సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి చేస్తానని చెప్పాను. ఈరోజు 18 నెలలు ఎవరు అనుకోలేదు. పూర్తిగా బ్రాండ్ అంతా భ్రష్టు పట్టింది. మళ్ళీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఈరోజు ఆ నమ్మకం మీరు చూస్తే పెట్టుబడులు ఒక వరదగా వస్తున్నాయి. అది ఒక నమ్మకం ఉంటేనే వస్తాయి. ఇంకొక మాట చెప్పాను, సుపరిపాలన అన్నాను. ఈరోజు మీరు చూస్తే మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ సెల్ ఫోన్లోనే ఏ పని కావాలన్నా చేసే అవకాశం ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చిందా లేదా? మిమ్మల్ని అందరినీ IVRSలు అడుగుతున్నాను. ప్రతి ఒక్క ఇష్యూ కూడా పెన్షన్ ఇస్తే పెన్షన్ సరిగా ఇచ్చారా లేదా అని అడుగుతున్నా. వచ్చిన అధికారి మీతో బాగా ప్రవర్తించాడా లేదా అని అడుగుతున్నా. ఒక గ్యాస్ వస్తే గ్యాస్ వచ్చిందా లేదని అడుగుతున్నా. ఆ గ్యాస్ ఇచ్చే బాయ్ కూడా ప్రవర్తన బాగుందా లేదని అడుగుతున్నా. ఇంకో పక్క అతను వచ్చిన వాడు మీతో డబ్బులు లేకుండా ఫ్రీగా ఇస్తున్నాడా, దాంట్లో కూడా డబ్బులు వసూలు చేస్తారని చెప్పి అడుగుతున్నా. అవునా కాదా? మా రాజకీయ నాయకులు అడుగుతున్నా, అప్పుడప్పుడు మీకు మా వాళ్ళు ఎట్టున్నారని అడుగుతున్నా. ఏ చిన్న పదవి ఇవ్వాలన్నా ప్రజలను అడిగి మీరు చెప్పిన తర్వాత మీరు శబాష్ అంటే నేను టిక్ పెడుతున్నా, లేకపోతే పక్కన పెట్టి దాన్ని వారగా పెట్టి కొత్త వాళ్ళ కోసం ఎత్తుక్కునే పరిస్థితికి వస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది సుపరిపాలన, సమర్థవంతమైన నాయకత్వం. ఈరోజు అన్ని పనులు మీ ఫోన్లో అవుతున్నాయంటే చేలు పైకెత్తండి. ఇంకొంచెం తెలుసుకోండి, నేను ఏఐ కూడా పెడుతున్నా. ఏఐ కూడా పెట్టి అన్ని పనులు ఎక్కడికి పోయే పని లేదు. మీరు మీ ఇంటి పక్కన MRO ఆఫీస్ ఉంటే పోయే పని లేకుండా మీ ఫోన్ ద్వారా పనిచేసే పరిస్థితి తీసుకొస్తా. ఏ కంప్లైంట్ వచ్చినా మీకు రాయడం తెలియకపోతే మీరు మాట్లాడితే ఏఐ ద్వారా దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళా యాక్షన్ తీసుకొని మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అలాంటి స్టేజ్కి రీచ్ అవుతున్నాం. టెక్నాలజీని ఉపయోగిద్దాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అందరికీ న్యాయం జరగాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. అందుకే ప్రతి ఒక్కటి చూసుకుని ఎవరైనా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్లో ఉంటే, అసంతృప్తి ఉంటే దానికి కారణం కూడా తెలుసుకుని వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయడానికి ముందుకు పోతున్నా. ఎవరైనా ఒక ఆఫీసర్ సరిగా పనిచేయకపోతే ఏ ఆఫీసర్ పనిచేయలేదో ఆ ఆఫీసర్ని ఆలోచించి అతన్ని మార్చడం, మార్పు తేవడం రెండు ప్రయత్నం చేస్తున్నా. ముందు చెప్తా, మారమంట, మారకపోతే మార్పే చేస్తా.
మిమ్మల్ని మాత్రం వదులుకోనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి ఉద్యోగస్తులతో కూడా బాగా ఉంటాను, అందుకే వాళ్ళకు కూడా చెప్తున్నా, కష్టపడద్దండి, ఇష్టపడి పనిచేయండి, హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ చేయండి. నేను మీకు అండగా ఉంటానని చెప్తున్నా. మంచి అవకాశాలు మీకు అందరికీ ఒకటే కోరుతున్నా. ఈరోజు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. దీంట్లో మనందరం కానీ సద్వినియోగం చేసుకోగలిగితే మన కష్టాలన్నీ తీరే పరిస్థితి వస్తుంది. ఆ కష్టాలు తీర్చడానికి నేను ముందుంటా. దాన్ని సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ముస్లిం సోదరి సోదరులందరినీ నేను చూస్తున్న ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి పోయినా నా మీద అచంచలమైన విశ్వాసంతో మీరు చిరునవ్వుతో నాకు స్వాగతం పలుకుతున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే నా జీవితంలో నేను కోరుకుంటున్నా. నాకేం అవసరం లేదు, భగవంతుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతిలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడమే కాకుండా ఎవరికీ లేని అవకాశం, ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం సుదీర్ఘకాలం ఇచ్చాడంటే, దేశంలో గౌరవం ఇచ్చారంటే అది మీ వల్లనే సాధ్యమైంది. అలాంటి మీకు ఎప్పుడూ నేను అండగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి నేను వచ్చినప్పటి నుంచి మీ యొక్క ఉత్సాహం చూస్తున్నా. ఒక్కరు లేదు, ఒక్కరు అటెన్షన్ డైవర్ట్ చేయలేదు. నేను ఏం చెప్తానో వినాలని ఆలోచించారు. ఈ రోజు నుంచి చెప్తున్నా, శాశ్వతంగా మీ వాడిగా ఉంటా, మీకు అండగా ఉంటా, అన్ని విషయాల్లో తోడుగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.